అండ్ వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. సోయా చంక్స్తో పులావ్ చేస్తున్నాను. బగారా కూడా చేసుకోవచ్చు, నేను పులావ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ సోయా చంక్స్ కొంచెం కడిగేసి దాని తర్వాత దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, పసుపు వేసి కలుపుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఒక 15 మినిట్స్. ఒక 15 మినిట్స్ వేడి నీళ్ళలో వేయొద్దు, డైరెక్ట్గా నానబెడితే అప్పటికే మెత్తగా అయిపోతాయి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కట్ చేసుకున్నాను, వేస్తూ చెప్తూ ఉంటాను. బియ్యం కూడా అప్పుడే 15 మినిట్స్ ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద వేస్తూ ఏమేమి వేస్తున్నానో చెప్పేస్తాను చూడండి. ఫాస్ట్గా పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను. ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, లవంగం, ఇలాచి, బగారాకు వేసుకున్నాను. సాజీరా వేసుకోలేదు, అది ఘాటుగా ఉంటుంది, చాలా వేడవుతుంది అండి, అందుకనే వేయలేదు. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగాక తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్, పుదీనా కూడా కట్ చేసుకున్నాను. పుదీనా వేస్తాను నెక్స్ట్. పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మర్చిపోయాను ఫస్ట్ వేయించడం. కొంచెం కాజు ఇంకా వేగుతుంది కాబట్టి కాజు వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కొంచెం వేగాక తర్వాత మిగతావన్నీ వేసేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తర్వాత పుదీనా, బఠానీ, క్యారెట్ కూడా వేసేసాను చూడండి. అవన్నీ కొంచెం మగ్గాలి, అంటే డైరెక్ట్గా ఉంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకున్నామంటే అది కొంచెం కలర్ మారుతుంది. అంతలోపు ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత సాల్ట్ వేసి ఇంకా తొందరగా మగ్గిపోతుంది చూడండి, అందుకనే ఫాస్ట్గా మగ్గిపోతుంది. తర్వాత నేను కలిపి పెట్టుకున్న సోయా చంక్స్ వేసేసాను. కొంచెం అవి కూడా కొంచెం వేడెక్కాక వైట్ రైస్, మామూలు రైసే వేసాను నేను, మీ ఇష్టం ఉంటే బగారా వేసుకోవచ్చు. కొంచెం కలిపేసి దానికి 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి, బాగా కలపాలి. ఆయిల్లో ఎందుకు ఉంచడం అంటే పొడి పొడిగా వస్తుంది రైస్, అందుకని కొద్దిసేపు అలా ఉంచాలి, ఒక 2 సెకండ్లు అంతే. దాంట్లో సోయా చంక్స్ కలిపిన గిన్నెలో ఉన్న పెరుగు మిశ్రమం కూడా దాంట్లో వేసేసుకోవచ్చు, కొలతల్లో సహా వేసుకోవాలన్నమాట. వాటర్ 1:2 రేషియోలో మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతాయి. 3 విజిల్స్ అయిపోయాక ఉంచాలి. తర్వాత రెడీ అయిపోయింది పులావ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. రైతాతో చాలా బాగుంది. మీకు ఇష్టం ఉంటే